నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆగస్టు 10వ తేదీన 3 శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ శుభ సంకేతాలలో ఈ రాశి వారికి అనుకోకుండా చాలా సంతోషాన్నిచ్చే ఆ 3 శుభవార్తలలో వీరికి విపరీతమైన అదృష్టం తెచ్చిపెడుతుంది. అలాగే వ్యాపారం, ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా సింహరాశి వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహదోష నివారణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువు గారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కాబట్టి మీరు తప్పకుండా ఎలాంటి సమస్య ఉన్నా కూడా గురువు గారికి కాల్ చేయండి. సింహరాశి వారికి ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన కాలం అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఈ కాలం వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి నిలిచిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. అకస్మాత్తుగా అనుకోకుండా పనులు అనేవి కదలడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఏ పని చేసినా లాభాలు కనిపిస్తాయి. మీ పనికి తగిన ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇదే దేవుడు పంపిన మీకు మొదటి సంకేతం. కాబట్టి మీరు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు, ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభం కావడం, అలాగే చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆస్తి వివాదాలు తొలగిపోవడం, అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుండి వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, మీకు ఎలాంటి శుభవార్త వింటారు అనేది తెలుసుకుందాం. మహారాశి వ్యక్తులకు చిన్ననాటి ప్రాణ స్నేహితులు లేదా మధ్యలో మీకు పరిచయమైన వ్యక్తులు, మీకు ప్రాణంగా ఉన్నవారు లేదా మీరు పూర్తిగా నమ్మినవారు కొన్ని రోజుల పాటు మీకు ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ, లేక మిమ్మల్ని కలవడం కానీ జరగడం లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ వారు మీకు ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ ఖచ్చితంగా చేస్తారు. వారు మీకు ఒక మంచి శుభవార్త చెప్పే అవకాశాలు ఉన్నాయి. అది ఏ విధంగా అంటే, ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలంగా లేని సమయంలో మీకు ఆ వ్యక్తి దూరమయ్యారు, కానీ మళ్ళీ ఇప్పుడు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. వారు చాలా మంచివారు, మీ స్నేహం కోరుకునేవారు. కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వారు మీకు దూరమయ్యారు, కానీ ఇప్పుడు మీకు అనుకూలంగా సమయం ఉంటుంది. కాబట్టి వారు మళ్ళీ మీకు కలవడం కానీ, మెసేజ్ కానీ, కాల్ కానీ చేయడం అనేది జరుగుతుంది. వారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేని సమయంలో దూరమయ్యారు, కాబట్టి ఇప్పుడు అంతా అనుకూలంగా ఉండడానికి ఒక మంచి సలహా లేదా మంచి శుభవార్త తీసుకొని వస్తారు. మీరు చేసే వృత్తుల్లో సక్సెస్ అవ్వడానికి ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా మీరు ఇష్టంగా పని పూర్తి చేస్తారు. కాబట్టి మీపై నమ్మకం ఎక్కువగా పెట్టుకొని ఒక పెద్ద నిర్ణయం తీసుకొని మీ దగ్గరికి వస్తున్నారు. ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, మీకు మరింత పనిభారం పెరగవచ్చు, కానీ ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశంగా మారబోతుంది. కాబట్టి ఈ రెండో శుభవార్త మీ జీవితాన్ని మార్చవచ్చు. కోర్టులో కానీ, భూ వివాదాలు కానీ, ఏదైనా కేసులో ఉన్నట్లయితే ఆ ముందుకు కదులుతుంది. దానివలన మీ జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు రానే వస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ఇప్పుడు చాలా సంతోషం అనేది కలుగుతుంది. కొన్ని విషయాలు ఏమిటంటే, మీరు ఒక పని మొదలు పెట్టారంటే పట్టుదలతో పూర్తి చేస్తారు, కానీ గతంలో కొన్ని చాలా ఇబ్బందికరమైన సమయం అనేది ఏర్పడింది. దానితో పాటు మీరు ఏ పని అయినా కొన్ని విషయాలలో మధ్యలో వదిలేశారు, కానీ ఆ పని కూడా ఇప్పుడు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. మధ్యలో వదిలేసిన పనుల్లో మళ్ళీ మొదలు పెట్టాలని మంచి వార్త వింటారు. దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇంతకాలంగా కష్టానికి ప్రతిఫలం రాలేదు అనుకుంటున్నారు, కానీ ఆ కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు వస్తుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు సానుకూలంగా ఉండబోతుంది. ఏ పని చేసినా సక్సెస్ అనేది కనిపిస్తుంది. సూర్యుని ప్రభావం వలన మీకు చాలా అనుకూలంగా
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పని అయినా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆరోగ్యంగా చాలా బాగుంటారు. ఏ పని అయినా మీరు సకాలంలో చేసి అది సక్సెస్ పొందడానికి, అలాగే కొంతమంది వ్యక్తులలో మీరు చాలా గర్వంగా ఉండడానికి కష్టపడతారు. అలాగే సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేస్తారు. నిజాయితీగా చేస్తారని గొప్పగా మీ గురించి చెప్పుకుంటారు. గురుగ్రహం మీకు అనుకూలంగా ఉండడంతో ఏ పని చేసినా సకాలంలో చేస్తారు. దానితో పాటు గురుగ్రహం మీకు అనుకూలంగా ఉండడం వలన మీకు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట వస్తుంది. ఏ పని చేసినా సక్సెస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి సింహరాశి వారు అంటే చాలా గొప్పవారు. వీరు ఒక రాజులా బ్రతుకుతారు. అందరికీ సహాయం చేస్తారు అనుకొని చాలా సంతోషిస్తారు. అలాగే సింహరాశి వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారు. వీరి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. మీరు గతంలో మంచి పనులు చేశారు కాబట్టి ఓపికతో సహనంతో ముందుకు వెళ్ళారు. అదే ఇప్పుడు మీకు మంచి చేస్తుంది. కర్మఫలం ఏ విధంగా ఉంటుందంటే, మీరు గతంలో మంచి చేస్తే మీకు కొన్ని రోజులు ఇబ్బంది కలగవచ్చు, కానీ తిరిగి మీకే మంచి కలుగుతుంది. కాబట్టి మీరు గతంలో చాలామందికి వీలైనంత వరకు ఆర్థిక సహాయం మరియు చేతనైన సహాయం చేశారు. కాబట్టి ఇక నుండి కూడా మీకు గ్రహాలు అనుకూలంగా మారడంతో ఏ పని అయినా సకాలంలో చేస్తారు. కాబట్టి ఆర్థికంగా లాభాలు వస్తాయి. అందరూ మద్దతు పొందుతారు. ఉద్యోగంలో మంచి ప్రశంసలు అందుతాయి. అలాగే ఉద్యోగంలో తోటి ఉద్యోగులు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. విషయం మాత్రం గుర్తుంచుకోండి, అదృష్టం మీ వెంటే వస్తుంది. కాబట్టి ఒక్కసారి కాదనుకుంటే జీవితంలో తిరిగి లక్ష్మీదేవి రాదు. కాబట్టి ఎవరైనా ఏదైనా అడిగారంటే మీ చేతనైతే ఖచ్చితంగా ఇవ్వండి. అందులోనే లక్ష్మీదేవి ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా అంతా అనుకూలంగా ఉన్న విషయాలలో సందేశం కలగవచ్చు, కానీ ఆ సందేహం మీకు ఎలాంటి ఇబ్బందులను పెట్టదు. ఎందుకంటే మీరు ఏ పని చేసినా ఆలోచించి అడుగు వేస్తారు. కాబట్టి కొన్ని విషయాలలో సందేశం కలుగుతుంది, కానీ అది మీ మంచి కోసమే. సింహరాశి వారి ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా ఆగస్టు 10వ తేదీన చాలా బాగుంటుంది. మీరు చాలా రొమాంటిక్గా ఉంటారు. ముఖ్యంగా మీ ప్రేయసి కోసం లేదా మీ పార్ట్నర్ కోసం ఒక గిఫ్ట్ ఇవ్వాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. అది మీరు ఈ రోజున వీలైతే ఇచ్చినట్లయితే మరింత ప్రేమ పెరగవచ్చు. గిఫ్ట్ ఇవ్వగానే ప్రేమ పెరుగుతుందా అనుకుంటారు, కానీ మీ మనసులో ఉన్న భావం అది తెలిపినట్లు. కాబట్టి ఏదైనా చిన్న గిఫ్ట్తో వారు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మనసులో ఉన్న భావం మీరు బయటకు చెప్పినట్లయితే మీ గిఫ్ట్ రూపంలో మరియు మీ భావాల రూపంలో మీ ప్రేమ అంతా వివరించినట్లయితే ఇతరులు మీరు చాలా సంతోషించేలా చూపిస్తారు.